వాడికి ఎట్లా పడతా బ్రెయిన్ ఉందా? అయితే నాకు పడిపోయావు కదా. పడిపోయా 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 నీ ప్రేమలో. ఇప్పుడు మిల్క్ షేక్ నువ్వు తాగుతున్నావు, షేక్ నేను తాగుతుందో అర్థం కావట్లేదు. అంత బ్రైట్ ఉంది తెలుసు. అందం తన ఊరు అందమైన అమ్మాయికి ఇస్తున్నావు కదా. గులాబీ బుగ్గల రోజా మన ప్రేమకెప్పుడు పూజ. ఎందుకో నువ్వు తాగేది తాగాలనిపిస్తుంది. ఓహో, జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద. ఎక్స్క్యూజ్ మీ, కూర్చోవచ్చా? హలో, ఒక సీట్ ఉంది కదా, ఇక్కడే కూర్చోండి. అంటే అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటే నేను అక్కడే వాళ్తా ఉంటా. మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకవో. అందమైన అమ్మాయికి ఇస్తున్నావు కదా. గులాబీ బుగ్గల రోజా మన ప్రేమకెప్పుడు పూజ. నువ్వు షేక్ తాగు, ఎందుకంటే నువ్వు షేక్ లాగున్నావు కదా. నా గుండె గుబెల్లు నీ నడుములో నా ఉంది కదా. నేను అమ్మాయి ఎప్పుడు ఖాళీగా ఉండదు కదా, ఏదో ఒకటి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి. అవన్నీ మీరు తాగితే ఇట్లా అసలు. అఫ్ కోర్స్, ఎందుకో నువ్వు తాగేది తాగాలనిపిస్తుంది. ఓహో, జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద గాలి. ఇప్పుడు నువ్వు తాగావు కదా, ఇప్పుడు ఇది నువ్వు తాగలేదు అనుకో, నేను తాగేస్తా. ఇప్పుడు మిల్క్ షేక్ నువ్వు తాగుతున్నావు, షేక్ నేను తాగుతుందో అర్థం కావట్లేదు. అంత బ్రైట్ ఉంది తెలుసు. అందం తన ఊరు. అలా చూడకు, నువ్వు చూస్తే నా కళ్ళు చెరిగిపోతుంది. అమ్మో, హలో, ఇది నాది. ఏంటి మీరు అసలు ఇష్టం ఉండొచ్చు చేస్తున్నారు? ప్లీజ్ తాగుతా. హలో, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఇది కూడా తాగదా? ఇంకా తీయగుంది ఏంది? కంట్లో ఏం పెడతావు, అంత బ్రైట్గా ఉంది. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే. పెళ్ళైందా మీకు? నాకు ఆల్రెడీ అయ్యింది. నాకు కూడా అయింది. అయితే రెండో పెళ్లి చేసుకున్న ఇద్దరం. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు. పెళ్ళైంది కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఓకే అంటే అది కూడా. అరుగెడుతోంది నీ కేసి వినమంటోంది తన మూసే. చాలా అందంగా ఉన్నావు తెలుసా నువ్వు. నేను చూస్తూ బతికేయచ్చు. సోకులెన్నెన్నో నీలో నేనే చూచా మనసుతో. కళ్ళని చూసుకుంటే నేను మాట్లాడలేను తెలుసు, అందుకే కళ్ళజోడు వేసుకుంటున్నా. ఈడైతే ఊకే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏందో ఈ ప్రాబ్లం. హలో, ఒరే నీ ప్రాబ్లం ఏంట్రా అసలు? నేను ఇక్కడ కెఫేలో ఉన్నారా, ఇక్కడికి రా. ఏదో కెఫే రారా, లొకేషన్ పెడతారా? మా ఫ్రెండ్ వస్తాడు, వాడికైతే పడక ప్లీజ్, దండం పెడతాను నేను. ప్లీజ్ నాకే పడిపో. కాదు, అసలు నువ్వు ఎవరో తెలియదు. వాడు ఎవడో వచ్చి భజ్యం చేస్తానంటే వాడికి ఎట్లా పడతా బ్రెయిన్ ఉందా? అయితే నాకు పడిపోయావు కదా. పడిపోయా 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 నీ ప్రేమలో. నీకెందుకు రా, నువ్వు వచ్చి కూర్చోరాదరా. తీసుకొచ్చారా? ఏం లేదురా, ఇగో నాకు ఆల్రెడీ పెళ్ళైంది కదా. ఆమెను కూడా నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపులే కదా. చేతి మీద ఏంది అది టాటూ. ఒకసారి చూపివా? నా పేరే ఎందుకు కొంపదీసి. సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే. మనకి దేవుడు అంటే కృష్ణ అంటే ఇష్టం. మీలాంటి అమ్మాయిలాగా పులిహోర కలుపుతున్నాను. వామ్మో, ఇక్కడే. అందుకే నేను కృష్ణుడు భక్తుండే. ఇదే కృష్ణుడు భక్తుండే. నీకోసం వేయించినట్టు. నాకోసం వేయించావా? అవునవును, చెప్పా కదా, నాకు పడిపోయావు నువ్వు. నాకు తెలుసు నువ్వు పడిపోయా. ఇంకో విషయం చెప్పనా, నేను చూసినప్పుడు నాకు ఒక సాంగ్ గుర్తుకొచ్చింది తెలుసా? ఏంటో అది? పడిపోయా పడిపోయా సాంగ్. పడిపోయా 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 నీ ప్రేమలో. స్పెక్ట్స్ వేసుకుంటే బాగున్నా, తీసేస్తే బాగున్నానా? అది నీ ప్రాబ్లం అండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? చెప్పరా ఒకసారి. నువ్వు పెట్టుకుంటేనే బాగుంది. హీరోలాగా ఉన్నా కదా, అయితే నువ్వు హీరోయిన్. కష్టపడి ఇంటికొచ్చాక నీ పెదవి ముడి విప్ప. జుంకాలు బాగున్నాయి తెలుసా? జుంకాలు నువ్వు వేసుకుంటే బాగున్నాయా, జుంకాలని నువ్వు వేసుకుంటే బాగున్నాయా? నీకోసం ఏదైనా చేస్తా. ఇంత దూరం వచ్చా, ఇంత ఎండలో కూర్చున్నా, అది చేయలేనా?
కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ఇంటికి వెళ్తే ఎండ వస్తుంది కదా, ఎండలో ఏదైనా చేస్తాను నీకోసం. నువ్వే అన్నావు కదా ఇందాక డైలాగ్ కొట్టావు, అందమైన అమ్మాయి పక్కన ఉంటే ఏమైనా అవుతుందని. ఎండ కూడా భయపడి వెళ్ళిపోయింది, అంటే అంత అందంగా ఉన్నావు మరి నిజంగా. సో ఎనీ హ్యావ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినదైతే డెఫినెట్గా మీరు మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి. సో గైస్ మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఏమైనా మిస్టేక్స్ అయితే కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో గైస్ సైనింగ్ ఆఫ్ గని డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.